గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా పేపర్ 5లో సెక్షన్ 1లోని నానో టెక్నాలజీ అనే అంశానికి సంబంధించిన ప్రాథమిక భావనలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం కీలకమైనటువంటి అంశంగా పరిగణించాల్సి వస్తుంది. అదేవిధంగా మోస్ట్లీ చూస్తే నానో టెక్నాలజీ అనేది వెరీ రీసెంట్ ఇష్యూ, అంటే కరెంట్ వర్తమాన అంశాలతో కూడా దీన్ని సరిపోల్చుకుంటూ మనం ప్రిపేర్ కావాల్సి వస్తుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది కొంచెం ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. అదేవిధంగా చూస్తే నానో యూరియాకి సంబంధించి కావచ్చు, నానో రోబోట్స్కి సంబంధించి కావచ్చు, ప్రసార మాధ్యమాల ద్వారా అంటే వార్తాపత్రికల ద్వారా సైతం అనేకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా నిరంతరం పరిశీలించుకుంటూ గమనించుకుంటూ మన యొక్క ప్రిపరేషన్ యొక్క స్ట్రాటజీని తెలుసుకోవాల్సి ఉంటుంది. గతం యొక్క సిలబస్తో కంపేర్ చేస్తే ఈ టాపిక్ అనేది కొత్తగా ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది చూస్తే నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి మిషన్స్ 2 ఫేజ్లలో ఉన్నాయి మనకు. మరి మొదటి ఫేజ్ సక్సెస్ అయిందా కాదా అనేటటువంటి అంశాలను బేరీజు వేసుకొని సెకండ్ ఫేజ్కి సంబంధించి దాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణాలను అన్వేషించాల్సి వస్తుంది. అదేవిధంగా భారతదేశంలో నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రయోగాలన్నీ, పరిశోధనలన్నీ ఏ దశలో ఉన్నాయనే ఓరియంటేషన్లో మరొక క్వశ్చను. అదేవిధంగా నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ రంగాల వారీగా ఏ విధంగా ఉన్నాయనే అంశాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా చూస్తే పదార్థాల యొక్క సహజ స్వభావం అనేది నానో స్థాయిలకు కనుక వాటిని కుదించినట్లయితే అమాంతం మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పదార్థం యొక్క సహజ పరిస్థితులలో దాని యొక్క ఉపరితల వైశాల్యం అనేది పదార్థ నానో స్థాయికి గనక వాటిని కుదించినట్లయితే ఆ ఉపరితల వైశాల్యం అనేది తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వాటి యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రతలు కావచ్చు, ఘనీభవన ఉష్ణోగ్రతలు కావచ్చు, మారిపోయేటటువంటి ధోరణి అక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి దృష్ట్యా ఈ రంగంలో మరిన్ని కీలకమైనటువంటి పరిశోధనలు రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు సంబంధించినటువంటి కారణాలను కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నానో టెక్నాలజీ అంటే ఏంటి, అంటే సూక్ష్మ సాంకేతికతకు సంబంధించిన అంశాలను వివరించి దాని యొక్క ప్రభావాలను వివరించండి, లేదా దాంట్లో ఉన్నటువంటి పద్ధతులకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో సూక్ష్మ సాంకేతికతను వివరించి సూక్ష్మ సాంకేతిక విధానాలను మరియు పదార్థాల యొక్క లక్షణాలను, అంటే పదార్థాలు సూక్ష్మ స్థాయిల వద్ద వాటి లక్షణాలు అనుకోవాలి. ఎందుకంటే పదార్థాల యొక్క లక్షణాలు అంటే మనందరికీ తెలుసు, కానీ సూక్ష్మ స్థాయిల వద్ద వాటి యొక్క లక్షణాలను వివరించండి అనేటటువంటి అంశాన్ని దీన్ని మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఓకేనండి, రైట్. నానో అనేది ప్రధానంగా లాటిన్ పదంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీని యొక్క అర్థంగా మనము మరుగుజ్జు, డ్వార్ఫ్ అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ 1 మిల్లీమీటర్లో 1 మిలియన్ వంత్ లేదా 1 మీటర్లో 1 బిలియన్ వంతుని మనం ఇక్కడ నానోమీటర్గా పేర్కొంటూ ఉన్నాము. మొత్తంగా చూస్తే నానోమీటర్ అంటే 10⁻⁻⁹ మీటర్స్గా మనం ఇక్కడ చూస్తాం. దీన్నే మరో రకంగా 1/10⁹ మీటర్స్గా మనం ఇక్కడ రాయవచ్చు. అంటే 1 మీటర్లో 10⁹ వంతు పరిమాణాన్ని మనం ఇక్కడ 1 నానోమీటర్గా డిఫైన్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ చూస్తే నానో అంశాలు అనేటటువంటివి మనకేమీ కొత్తవి కావు. కాకపోతే వీటిని ఫిజిక్స్లో ఉన్నటువంటి అంశం కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే సంబంధిత వస్తువులను మనము కాన్సెప్ట్ తెలవకుండా వినియోగించేటటువంటి వీలుంది. మరి ఆ క్రమంలో చూస్తే సూక్ష్మ సాంకేతికతకు సంబంధించినటువంటి వస్తువులను సైతము మనందరికీ చిరపరిచితమైనవే. సో ఆ అంశాలు ఈ ఫీల్డ్ పరిధిలోకి వస్తాయని చెప్పుకోవడం ఇక్కడ ప్రధాన ఉద్దేశంగా మనం ఇక్కడ చూస్తాం. ఒక పరమాణు యొక్క వ్యాసము డయామీటర్ని కనుక గమనిస్తే 0.1 నానోమీటర్స్ ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే బ్యాక్టీరియా యొక్క పరిమాణాన్ని కనుక గమనిస్తే 1000 నానోమీటర్లు ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. హిమోగ్లోబిన్ యొక్క పరిమాణాన్ని కనుక మనం గమనిస్తే 4 నుంచి 5 నానోమీటర్ల పరిమాణంలో ఇది ఉన్నట్లుగా కనిపిస్తుంది. వైరస్ల యొక్క పరిమాణాన్ని గమనిస్తే 100 నానోమీటర్లు. అదేవిధంగా మానవుని యొక్క కేశాలను కనుక గమనిస్తే 80,000 నుంచి ఇది సుమారుగా 1,00,000 నానోమీటర్ల పరిమాణంలో ఉంటున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కొన్ని పుస్తకాలలో 1,00,000 కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులలో 80,000 నుంచి 1,00,000 నానోమీటర్ల మధ్యలో మానవుని యొక్క కేశాల పరిమాణం ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. నానో అంశాలు అనేటటువంటి గనక గమనిస్తే
దీంట్లో బక్మిన్స్టర్ పుల్లరిన్ అనేటటువంటి ఒక పదార్థము, బక్మిన్స్టర్ పుల్లరిన్, దీనిని కడపలోని బైరైటీస్ క్షేత్రాలలో కనుక్కోవడం అనేది జరిగింది. ఈ విషయంలో చూస్తే భారతదేశంలో బక్మిన్స్టర్ పుల్లరిన్ అనేది కడపలోని బైరైటీస్ గనులలో మనకి ఇక్కడ లభించడం అనేది జరిగింది. అదేవిధంగా చూస్తే కార్బన్ నానో ట్యూబ్, అంటే దీన్నే మనము కార్బన్ సూక్ష్మ నాళికలు అని కూడా చెప్పవచ్చు. తర్వాత గ్రాఫీన్ మరియు గ్రాఫైట్, ఇవి సూక్ష్మ సాంకేతిక రంగంలో అత్యంత కీలకమైనటువంటి మూలకాలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో 60 కార్బన్ పరమాణువులు ఉంటాయండి బక్మిన్స్టర్ పుల్లరిన్లో. ఇది ఒక డోమ్ ఆకారంలో, అంటే ఒక ఫుట్బాల్ ఆకారంలో ఉండేటటువంటి పదార్థంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. బక్మిన్స్టర్ పుల్లరిన్ కనుక మనం గమనిస్తే ఇది శూన్యమితీయ పదార్థంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే బోలుగా ఉండేటటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. కార్బన్ కార్బన్ పరమాణువుల మధ్య కూడా ఖాళీ స్థలం ఉంటుంది. కాబట్టి దీనిని ఏకమితీయమా ద్విమితీయమా అనేటటువంటి అంశాల్లో చూస్తే దీన్ని ప్రధానంగా శూన్యమితీయంగా, 0 డైమెన్షన్ ఎలిమెంట్గా మనం ఇక్కడ చూస్తాం. కార్బన్ సూక్ష్మ నాళికలు, వీటినే కార్బన్ సూక్ష్మ గొట్టాలు అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. ఇది ఏకమితీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది, అంటే సింగిల్ డైమెన్షనల్, యూనిడైమెన్షనల్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఉక్కు కంటే కూడా తేలికైనది మరియు దృఢమైనటువంటి పదార్థంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది కార్బన్ నానో ట్యూబ్స్. కనుకనే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో గనక ఈ కార్బన్ నానో ట్యూబ్స్ని గనక యూజ్ చేసినట్లయితే అత్యంత తేలికైనటువంటి వాహనాలు, దృఢమైనటువంటి వాహనాలను తయారు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఫలితంగా వాటి యొక్క ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది అమాంతం పెరిగేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. గ్రాఫీన్ని గనక గమనిస్తే ఇది ద్విమితీయమైనటువంటి మూలకంగా మనకు కనిపిస్తుంది, అంటే 2 డైమెన్షనల్ ఎలిమెంట్గా గ్రాఫీన్ అనేది కనిపిస్తుంది. వేరాజ్ గ్రాఫైట్ విషయానికి వచ్చేసరికి ఇది త్రిమితీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. మరో రకంగా చూస్తే గ్రాఫైట్లో ఉన్నటువంటి పొరలను వేరు చేసినప్పుడు గ్రాఫీన్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ గ్రాఫీన్ అనేది ఈ విద్యుత్ ఘటాల తయారీలో అత్యంత కీలకమైనటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. ఇటీవల పరిశోధకులు ఏం చేశారంటే మన దగ్గర ఉన్నటువంటి లిథియం అయాన్ బ్యాటరీలతో కంపేర్ చేస్తే ఈ గ్రాఫీన్ పొరలకు నైట్రోజన్ నానో పరమాణువులను గనక ఒక కోటింగ్ మాదిరిగా డోపింగ్ చేసినట్లుగా అమర్చినట్లయితే గనక ఆ గ్రాఫీన్ యొక్క విద్యుత్తును నిల్వ చేసుకునేటటువంటి సామర్థ్యము ప్రస్తుతం ఉన్నటువంటి బ్యాటరీల సామర్థ్యంతో పోలిస్తే 3 రెట్లకు పైగా పెరుగుతున్నట్లుగా గుర్తించడం జరిగింది. మరి అలాంటి క్రమంలో గ్రాఫీన్తో పాటుగా ఈ సూక్ష్మ నైట్రోజన్కి సంబంధించినటువంటి డోపింగ్ చేయడం ద్వారా ఆ లేయర్స్ని బ్యాటరీ తయారీలో గనక వాడినట్లయితే మన యొక్క మొబైల్స్ యొక్క బ్యాటరీల జీవితకాలం పెరుగుతుంది. అదేవిధంగా అది ఎక్కువ కాలం పాటు ఛార్జీని ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీంట్లో బక్మిన్స్టర్ పుల్లరిన్ అనేది శూన్యమితీయ పరమాణువులు కాగా, కార్బన్ నానో ట్యూబ్స్ అనేవి ఏకమితీయము, గ్రాఫీన్ అనేది ద్విమితీయము, అదేవిధంగా గ్రాఫైట్ అనేది త్రిమితీయ నిర్మాణాన్ని కలిగి ఉంటున్నట్లుగా మనం ఇక్కడ చూడాలి. ఇవి మనకు సూక్ష్మ సాంకేతికతకు సంబంధించినటువంటి ప్రిలిమినరీ అంశాలలో మనకు అత్యంత కీలకమైనటువంటి విషయాలు. సో మరికొన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో నానో సాంకేతిక అనువర్తనాలు, దట్ మీన్స్ నానో ఉత్పాదకాలు అనవచ్చు. అంటే నానో సాంకేతికతను ఉపయోగించి కొన్ని వస్తువులను కావచ్చు, పదార్థాలను కావచ్చు, ఉపకరణాలను కావచ్చు తయారు చేసేటటువంటి క్రమంలో మనకు 2 రకాలైనటువంటి పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. దీంట్లో మొదటి దానిగా బాటమ్ అప్ అప్రోచ్, అంటే దిగువ స్థాయిల నుంచి, లేదా దీన్నే మనం పరమాణు స్థాయిల నుంచి అనుకోవచ్చు. పరమాణు స్థాయిల నుంచి మనకు కావలసిన ఉపకరణాలను పొందేటటువంటి సాంకేతికత. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే వెండి సూక్ష్మ రేణువులు ఉన్నాయి కదండి. అంటే సాధారణ పరిమాణంలో ఉండేటటువంటి వెండిని సూక్ష్మ స్థాయిలకు గనక మనం కుదించినట్లయితే ఈ వెండి సూక్ష్మ పరమాణువులు ట్రాన్స్పరెంట్గా ప్రవర్తించేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. అదేవిధంగా ఇవి యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్గా పనిచేస్తాయి, యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్గా. తద్వారా ఈ వెండి సూక్ష్మ పరమాణువులతో మనం కనుక బ్యాండేజెస్, అంటే బ్యాండ్ ఎయిడ్స్ని కనుక రూపొందిస్తే గాయాలనేవి త్వరగా నయమయ్యేందుకు అవకాశం ఉంటుంది.
అక్కడ బ్యాక్టీరియాని సమూలంగా నాశనం చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి గాయాలు త్వరగా నయమయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అంశాలతో మనం బాటమ్ అప్ అప్రోచ్ని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధానంలో రసాయనికంగా మాలిక్యులార్ రికగ్నిషన్ అంటే సమయోజనీయ బంధాలు కాకుండా ఇతర బంధాల ద్వారా పరస్పరం 2 లేదా అంతకంటే ఎక్కువ అణువులు పరస్పరం చర్య జరుపుకునేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ మాలిక్యులార్ రికగ్నిషన్ అంటాము. వీటిని ప్రదర్శించేటటువంటి పరమాణువులతో వివిధ నానో మెటీరియల్స్ కావచ్చు, పరికరాలను కావచ్చు, పరమాణు స్థాయిల వద్దనే గనక వాటిని తయారు చేస్తే మనం ఇక్కడ బాటమ్ అప్ అప్రోచ్గా మనం చెప్పవచ్చు. అదేవిధంగా చూస్తే నానో డాట్స్ అనేటటువంటివి కూడా మనకు నానో డాట్స్, ఇవి నానో టెక్నాలజీలో అతి చిన్న యూనిట్గా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. ఇది తెరలను లేదా తాకే తెరలను, టచ్ స్క్రీన్స్ అంటున్నాం కదా, వీటిని తయారు చేసేటటువంటి క్రమంలో తక్కువ శక్తిని ఉపయోగించుకుంటూ క్వాలిటీతో కూడినటువంటి చిత్రాలను ఏర్పరిచేటటువంటి ఒక అంశంగా మనకి ఇక్కడ నానో డాట్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా పరమాణు స్థాయిల వద్దనే వాటి యొక్క అనువర్తనాలను అంటే అప్లికేషన్స్ని ప్రదర్శించేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటాయి. అవి పరమాణు స్థాయిల వద్దనే వాటిని మనం వినియోగించుకోవడానికి అనువుగా ఉంటాయి. కాబట్టి వాటిని తయారు చేసేటటువంటి విధానాన్ని మనం ఇక్కడ బాటమ్ అప్ అప్రోచ్గా చూడవచ్చు. ఇక టాప్ డౌన్ అప్రోచ్కి సంబంధించి చూస్తే ఒక శిల్పి ఏం చేస్తాడు, ఒక రాయిని తీసుకొని తను అనుకున్నటువంటి నమూనాలోకి వచ్చేంత వరకు దానిని చెక్కుతూ ఉంటాడు. అంటే తను అనుకున్నటువంటి శిల్పం తయారైన తర్వాత చూస్తే పక్కన ముడి సరుకు అంటే రాయిలోని భాగాలు అన్నీ కూడా వేస్టేజ్గా మిగిలిపోతూ ఉంటాయి కదా. మరి టాప్ డౌన్ అప్రోచ్ను కూడా మనం ఈ విధంగానే పరిగణించవచ్చు. అంటే ఒక స్థూల పదార్థాన్ని అంటే సాధారణ స్థితిలో ఉన్నటువంటి పదార్థాన్ని వాటి యొక్క పరమాణువుల స్థాయికి తీసుకొని పోయి అంటే సూక్ష్మ స్థాయిల వరకు విడగొట్టుకుంటూ పోయి అక్కడ మనకు కావలసినటువంటి మెటీరియల్ని కావచ్చు, ఇక్కడ పరికరాలను కావచ్చు తయారు చేసేటటువంటి ధర్మాన్ని టాప్ డౌన్ అప్రోచ్గా మనం ఇక్కడ చూస్తాం. ఈ విధానంలో పెద్ద పెద్ద పదార్థాల నుంచి దాన్నే మనము స్థూల పదార్థాలు అని కూడా అనవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీలో టెర్మినాలజీని వీలైనంత తక్కువ వాడాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనన్ని ప్రత్యామ్నాయ పదాలు తక్కువ అక్షరాలతో ఉన్న వాటిని మనము ఏరుకోవాల్సి వస్తుంది, జాగ్రత్తగా సేకరించుకోవాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాలలో వర్డ్ ఆర్డర్ కావచ్చు లేదా సీక్వెన్స్ కావచ్చు మిస్ అయినా కూడా కొంచెం కరెక్షన్ చేసుకోవాల్సిందిగా గమనిక. సో ఇలా చూస్తే ఈ విధానంలో పెద్ద పెద్ద పదార్థాల నుంచి నానో వస్తువులను రూపొందిస్తారు. ఈ విధానంలోనే సాలిడ్ స్టేట్ టెక్నిక్ ద్వారా నానో ఎలక్ట్రోమెకానికల్స్ వ్యవస్థను రూపొందించడం అనేది సాధ్యమవుతుంది. ప్రధానంగా చూస్తే నానో టెక్నాలజీ యొక్క అనువర్తనాలు ప్రస్తుతము చాలా ఉన్నాయి. అయినా కూడా మరిన్ని పరిశోధనల ద్వారా ఒక పదార్థాల యొక్క లక్షణాలు పూర్తి స్థాయిలో గమనించిన తర్వాత అది మానవాళికి హాని చేస్తుందా లేదా కీడు చేస్తుందా అనేటటువంటి అంశాలను బేరీజు వేసుకొని తద్వారా వాటి నుంచి మనం పరికరాలను లేదా ఇతర పదార్థాలను రూపొందించుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇంత క్రితమే చెప్పుకున్నాం, వెండి యొక్క సూక్ష్మ పరమాణువులు యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్గా పనిచేస్తూ ఉంటాయి. మరి ఈ క్రమంలో మన శరీరంలో ఉపయోగపడేటటువంటి బ్యాక్టీరియా ఉంది, అదేవిధంగా హానికారక బ్యాక్టీరియా కూడా ఉంది. మరి ఇది కేవలము హానికారక బ్యాక్టీరియాను మాత్రమే నశింపచేస్తే పర్వాలేదు, మన శరీరానికి ఉపయోగపడేటటువంటి బ్యాక్టీరియాను సైతము అది నాశనం చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ వెండి సూక్ష్మ పరమాణువులకు సంబంధించి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. సో ఆ క్రమంలో పదార్థాలకు సంబంధించి అన్నిటి యొక్క సూక్ష్మ స్థాయిల వద్ద వాటి యొక్క ధర్మాలను, భౌతిక ధర్మాలు కావచ్చు, రసాయనిక ధర్మాలను కావచ్చు, క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాటిని మన దైనందిన జీవితంలో ఉపయోగపడేటటువంటి పదార్థాలుగా రూపొందించుకునేటటువంటి క్రమంలో పరిశీలించాల్సి వస్తుంది. సో ఇక్కడ నానో సాంకేతిక అనువర్తనాల్లోని 2 ధోరణులుగా మనకి ఇక్కడ బాటమ్ అప్ అప్రోచ్ అంటే దిగువ స్థాయిల వద్దనే పరమాణువుల యొక్క సూక్ష్మ స్థాయిల వద్ద మనకు కావాల్సినటువంటి పరికరాలను రూపొందించుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే నానో డ్రగ్స్ ఇవి నేరుగా క్యాన్సర్ కణాల మూలాల వద్దకే వెళ్ళి నేరుగా ఆ క్యాన్సర్ కణాల మీదనే దాడి చేసి వాటిని నశింపచేస్తాయి. కాబట్టి ఆ క్యాన్సర్ కణాలకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి కణాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యాన్సర్ వ్యాధిని నయం చేసేటటువంటి ఒక పద్ధతిగా మనకి ఇక్కడ కనిపిస్తుంది నానో డ్రగ్స్ ఆవిష్కరణతో. రైట్ అండి. ఇంకొన్ని
విషయాలు చూసే ప్రయత్నం చేద్దాం. సూక్ష్మ స్థాయిల వద్ద పదార్థాల లేదా మూలకాల లక్షణాలు వాటి సాధారణ లక్షణాలతో పోల్చినప్పుడు తద్విరుద్ధంగా ఉండడం గమనించదగినటువంటి అంశము. ఈ విషయంలో మరింత లోతైన పరిశోధనలు సాగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అది మానవాళికి హాని చేస్తాయా లేకపోతే ఉపయోగపడతాయనేటటువంటి క్రమం తెలియనటువంటి పరిస్థితులలో వాటి నుంచి మనకు కావాల్సినటువంటి పరికరాలను రూపొందించుకునే వీలు లేదు. కాబట్టి ఆ విషయాలలో క్లిష్టత వచ్చిన తర్వాతనే, అంటే క్లారిటీ వచ్చిన తర్వాతనే సంబంధిత పరికరాలను రూపొందించుకుంటే మేలు జరిగే అవకాశం ఉంది, లేకపోతే కీడు జరిగే అవకాశాలు మనకు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసే ప్రయత్నం చేద్దాం పదార్థాల యొక్క లక్షణాలు ఏ విధంగా మారుతాయి అనే అంశాలకు సంబంధించి. సాధారణంగా అర్ధవాహకత్వము లేదా విద్యుత్ నిరోధాలుగా, దట్ మీన్స్ సెమీ కండక్టింగ్ కెపాసిటీ, అదేవిధంగా వీటిని రెసిస్టర్స్ అంటాం మనం. ఓకేనండి, విద్యుత్ నిరోధాలు. సో ఇలా ప్రవర్తించేటటువంటి మూలకాలను వాటి యొక్క నానో స్థాయిల వద్దకు చేర్చినప్పుడు, అంటే పరమాణువుల యొక్క నానో స్థాయిల వద్ద గమనించినట్లయితే అవి కండక్టింగ్ పదార్థాలుగా ప్రవర్తిస్తున్నట్లుగా గమనించడం జరిగింది. అంటే వాటికి ఎలక్ట్రిసిటీ పరంగా చూస్తే మనకు వాహకాలు, బంధకాలు, అదేవిధంగా అర్ధవాహకాలు అనేటటువంటి 3 ధర్మాలు ఉంటాయి. వీటిని మనం ఇన్సులేటర్స్ అంటాం, ఇన్సులేటర్స్. అదేవిధంగా ఇవి కండక్టర్స్, ఇవి సెమీ కండక్టర్స్. అంటే ఏ పదార్థాల గుండానైతే విద్యుత్ అయితే ప్రవహిస్తుందో వాటిని వాహకాలు అంటాము. విద్యుత్తును తమ గుండా ప్రసరింపచేయనటువంటి పదార్థాలు బంధకాలు కాగా, ఈ బంధకాలకు వాహకాలకు మధ్యస్థంగా ఆ విద్యుత్తును ప్రసరింపచేసేటటువంటి పదార్థాలను మనం ఇక్కడ అర్ధవాహకాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సిలికాన్ కావచ్చు, జెర్మేనియం కావచ్చు, వీటిని మనం అర్ధవాహకాలుగా పరిగణిస్తూ ఉంటాం. ఎలక్ట్రానిక్స్ రంగంలో అత్యంత కీలకమైనటువంటి మూలకాలుగా మనకి ఇక్కడ సిలికాన్ అండ్ జెర్మేనియం మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే స్థూల పరమాణువుల్లో ఉండేటటువంటి సిలికాన్ మరియు జెర్మేనియంలకు అర్ధవాహక ధర్మాలు ఉంటుండగా, వీటిని మనం గనక సూక్ష్మ స్థాయిల వద్దకు కుదించినట్లయితే ఆ పరమాణువులకు వాహక ధర్మాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా కనుగొనడం జరిగింది. మరి అలాంటి పరిస్థితులలో సెమీకండక్టర్స్కి ప్రత్యామ్నాయంగా వేరే మూలకాలను మనము ఐడెంటిఫై చేసుకొని వాడుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల యొక్క ధర్మాలన్నీ కూడా సూక్ష్మ స్థాయిల వద్ద అమాంతం మారిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అర్ధవాహకాలు లేకపోతే విద్యుత్ నిరోధాలుగా ప్రవర్తించేటటువంటి సాధారణ మూలకాలన్నీ కూడా నానో స్థాయిల వద్ద వాహక ధర్మాలను ప్రదర్శిస్తున్నటువంటి సంగతి ఇక్కడ మనం గమనించాలి. దీనికి ఉదాహరణగా సిలికాన్ని మనం ఇక్కడ చెప్పవచ్చు. అదేవిధంగా చూస్తే సాధారణ స్థాయిల్లో పదార్థాల యొక్క ఉపరితల వైశాల్యము వాటిని నానో రేణువులుగా మార్చినప్పుడు గణనీయంగా తగ్గడం వల్ల ద్రవీభవన ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. వాస్తవానికి ద్రవీభవన ఉష్ణోగ్రత కానీ ఇక్కడ వాయుస్థితికి మారేటటువంటి పరిస్థితులలో కూడా అక్కడ పదార్థం యొక్క ఉపరితలాన్ని వీడిపోయేటటువంటి తత్వాన్ని అక్కడ ఆవిరిగా మారేటటువంటి క్రమంలో చూస్తూ ఉంటాం కదా. మరి ఈ సందర్భంలో సాధారణ పరిస్థితుల్లో అయితే ఒక ద్రవకణము ఉపరితలాన్ని వీడేటటువంటి క్రమంలో అధిక మొత్తంలో దానికి, అంటే బాష్పీభవనానికి సంబంధించిన అంశంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, అది ఉపరితలాన్ని వీడేటటువంటి క్రమంలో ఎక్కువ మొత్తంలో ఉష్ణాన్ని అందించాల్సి వస్తుంది. ఎప్పుడైతే వీటిని పదార్థాల యొక్క సూక్ష్మ స్థాయిలకు కుదించామో అప్పుడు వాటి యొక్క ఉపరితల వైశాల్యం అనేది గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి తక్కువ ఉష్ణోగ్రతల వద్దకే వాటి యొక్క ఉపరితలాన్ని వీడేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి బాష్పీభవన ఉష్ణోగ్రతల్లో సైతం మార్పులు వచ్చే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే సాధారణ పరిస్థితులలో వీటి యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రతతో కంపేర్ చేస్తే వాటిని మనము నానో స్థాయికి మార్చినప్పుడు ద్రవీభవన ఉష్ణోగ్రత కూడా అనేది తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణంగా పరమాణువులను సూక్ష్మ స్థాయిలో గనక మార్చినట్లయితే వాటి యొక్క ఉపరితల వైశాల్యం అనేది తగ్గుతూ ఉంటుంది. ఫలితంగా తక్కువ ఉష్ణోగ్రత వద్దనే అవి ద్రవీభవనం చెందేటటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకు ఇలాంటి పరిస్థితులలో ఎక్కడైతే కారణాలు ఉంటాయో, అదేవిధంగా అనువర్తనాలు లేదా అప్లికేషన్ ఓరియంటెడ్లో మనకు పాయింట్స్ వస్తాయో దయచేసి గమనించండి. ఇక్కడ అసెర్షన్ అండ్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ కనుక మనం గమనిస్తే సిలికాన్ సూక్ష్మ పరమాణువులు వాహకత్వ ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. దీనికి కారణం ఏం చెప్పుకోవచ్చు? మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ అంశాన్ని మనం కారణంగా చెప్పుకోవచ్చు. అంటే రీజన్కి సంబంధించి చూస్తే సిలికాన్ స్థూల పరమాణువు వాహక ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉండగా సిలికాన్ సూక్ష్మ పరమాణువులు
తద్విరుద్ధమైనటువంటి ధర్మాలను ప్రదర్శిస్తాయి అనేది రీజనింగ్గా చెప్పుకుంటే, అక్కడ మనం తీసుకున్నటువంటి అసెర్షన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేసేలాగానే రీజనింగ్ ఉంది కాబట్టి, ఈ రీజన్ అనేది ఉంది కాబట్టి అక్కడ 1వ ఆప్షన్ని మనం సమాధానంగా చెప్పాల్సి వస్తుంది. అంటే ఇది 1వ ఆప్షన్లో ఏముంటుంది, ఏ సరైనది మరియు ఆర్ సరైనది. ఏకు ఆర్ సరైనటువంటి వివరణ ఓరియంటేషన్లో మనకి ఇక్కడ 1వ ఆప్షన్ ఉంటుంది. రెండవది ఏముంటుంది, ఏ మరియు ఆర్ రెండు సరైనవే, ఏకు ఆర్ సరైనటువంటి వివరణ కాదనే ఓరియంటేషన్లో 2వ ఆప్షను. మూడవది చూస్తే ఏ సత్యము ఆర్ అసత్యము అని, లేదా ఏ మాత్రమే సరైనది అనేటటువంటి ఓరియంటేషన్లో 3వది ఉంటుంది. అదేవిధంగా 4వది కనుక చూస్తే ఆర్ మాత్రమే సరైనది అనేటటువంటి ఓరియంటేషన్లో అక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ క్రమంలో మనం చెప్పుకున్నటువంటి అంశము మొదటి సమాధానాన్ని సంతృప్తిపరిచేటటువంటి క్వశ్చన్గా మనం ఇక్కడ చూస్తాం. ప్రధానంగా కారణాలు వెతికేటటువంటి క్రమంలో, అంటే ఏదైనా ఒక దృగ్విషయాన్ని వివరించేటప్పుడు కారణాన్ని గనక పక్కనే వివరిస్తే అక్కడ అసెర్షన్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది, ఏ సబ్జెక్టుకు సంబంధించి అయినా సరే. కాబట్టి జాగ్రత్తగా చదువుకోవాల్సిందిగా మనవి. మరికొన్ని అంశాలు చూద్దాం. సో మరికొన్ని పదార్థాల యొక్క ధర్మాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నానో స్థాయిల్లో లేదా సూక్ష్మ స్థాయిల వద్ద బంగారపు రేణువులు, ఇవి ఎరుపు, నీలి లేదా బంగారు రంగుల్లో ఆ రేణువుల యొక్క పరిమాణం ఆధారంగా కనపడుతున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే వాటిని రకరకాలైనటువంటి పరిమాణాలలో ఉన్నటువంటి బంగారపు పరమాణువులను గనక మనము రూపొందించగలిగితే, అంటే ఒకదానితో ఒకటి అసెంబుల్ చేయగలిగితే సూక్ష్మ స్థాయిల వద్ద వాటి పరిమాణం ఆధారంగా ఎరుపు రంగులోను, నీలి రంగులోను, అదేవిధంగా బంగారు వర్ణాల్లో ఆ రేణువులు కనిపిస్తున్నట్లుగా గుర్తించారు. మరి ఈ క్రమంలో చూస్తే రకరకాల రంగులలో ఉన్నటువంటి ఆభరణాలను వాటికి ఎలాంటి కలర్ కోటింగ్స్ లేకుండానే సూక్ష్మ స్థాయిల వద్ద తయారు చేసేటటువంటి అవకాశం ఉంది కదా. మరి ఇది ఆభరణాల పరిశ్రమను గణనీయమైనటువంటి పురోగతికి దోహదపరిచేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ చూడవచ్చు. మహిళలు భవిష్యత్తులో ఇదే రకమైనటువంటి టెక్నాలజీని వాడి రకరకాల రంగులు ఉన్నటువంటి ఆభరణాలు, అవి కూడా కలర్ కోల్పోనటువంటి ఆభరణాలను వేసుకునేటందుకు అవకాశం దొరుకుతుంది. కాకపోతే ఈ ఓరియంటేషన్లో మనకు మరిన్ని పరిశోధనలు అవసరమవుతాయి. ఎందుకంటే ఈ రకమైనటువంటి బంగారు పరమాణువులు మన శరీరం మీద ఎటువంటి ప్రభావాలను చూపిస్తాయో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే సంబంధిత రంగం అనేది ముందుకు పోయేందుకు అవకాశం ఉంది. ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా మానవాళికి పెను ప్రమాదం. కాబట్టి దీని యొక్క ధర్మాలను మరింత క్షుణ్ణంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చూస్తే రసాయనికంగా ప్లాటినం అనేది జడత్వాన్ని ప్రదర్శిస్తుందండి. అంటే ఇది ఏ ఇతర మూలకాలతోటి రసాయనికంగా చర్య జరపదు. కాబట్టి దీన్ని రసాయన చర్యల యొక్క వేగాన్ని పెంచడానికి కాను ఉత్ప్రేరకంగా వినియోగిస్తాము. తద్వారా రసాయన చర్యల యొక్క వేగం మందగించినటువంటి పరిస్థితులలో ప్లాటినం దాని యొక్క వేగాన్ని పెంచేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి బంగారం కూడా చూస్తే మనకు జడత్వ ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. కాబట్టి ఆభరణాల తయారీలో ఎక్కువగా మనం బంగారాన్ని వాడడానికి ప్రధాన కారణం ఏంటంటే అది ఏ ఇతర మూలకాలతో కావచ్చు, కెమికల్స్తో కావచ్చు, రసాయనికంగా చర్య జరపదు. కాబట్టి తన యొక్క సహజ ధర్మాలను కోల్పోకుండా ఉంటుంది సుదీర్ఘకాలం పాటు. కాబట్టి దాని యొక్క మెరుగు అనేది సాధారణంగా తగ్గని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాకపోతే వీటిని గనక మనం నానో స్థాయిలకు గనక కుదించినట్లయితే అవి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే రసాయన చర్యల యొక్క వేగాన్ని పెంచేటటువంటి క్రమంలో అవి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూస్తే రాగి వంటివి అపారదర్శక పదార్థాలు, అంటే కాంతిని తమ గుండా ప్రసరింపచేసేటటువంటి పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటాం. ఏ పదార్థాలైతే కాంతిని తమ గుండా ప్రసరింపచేస్తాయో పారదర్శక పదార్థాలు, వీటిని మనం ఇక్కడ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ అంటాం. అదేవిధంగా కాంతిని తమ గుండా ప్రసరింపచేయనటువంటి పదార్థాలు మరొక రకంగా ఉంటాయి. సో ఇక్కడ చూస్తే వీటిని అపారదర్శక పదార్థాలుగా చెప్తాం. ట్రాన్స్లూసెంట్ బాడీస్ ఏమంటాం వీటిని. సో ఇక్కడ అపారదర్శక పదార్థాలు అనేవి కాంతిని తమ గుండా ప్రసరింపనీయవు. పారదర్శక పదార్థాల గుండా కాంతి అనేది ఈజీగా ఒకవైపు నుంచి మరొక వైపుకి ప్రసరింపచేయగలుగుతుంది. మరి అలాంటి పరిస్థితులలో రాగి వంటివి మనకి ఇక్కడ అపారదర్శక ధర్మాలను కలిగి ఉంటుంది. అంటే కాంతిని తమ గుండా పోనీయవు స్థూల పరమాణువుల స్థాయి వద్ద. వీటిని గనక నానో స్థాయిలకు మార్చినట్లయితే, వాటిని కుదించినట్లయితే అవి
ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే తమ గుండా కాంతిని ప్రసరింపచేసేటటువంటి ధర్మాన్ని అవి ప్రదర్శిస్తూ ఉంటాయి. మరి ఆ క్రమంలో పదార్థాల యొక్క లక్షణాలు, భౌతిక లక్షణాలు కావచ్చు, రసాయన లక్షణాలు కావచ్చు, సూక్ష్మ స్థాయిల వద్దకు వాటిని కనుక కుదించినటువంటి పరిస్థితులలో ఆమూలాగ్రం మారిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తొలినాళ్లలో రసాయనిక శాస్త్రంలో ఎటువంటి పరిశోధనలు అయితే జరిగాయో వాటిని మించినటువంటి పరిశోధనలు ఇప్పుడు నానో టెక్నాలజీ విభాగంలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. లేనిచో ఆ పదార్థాలని సూక్ష్మ స్థాయిలకు మార్చినటువంటి క్రమంలో మన మీద మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి విస్తృతమైనటువంటి పరిశోధనలు జరగాల్సినటువంటి ఒక శాస్త్రంగా నానో టెక్నాలజీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ పదార్థాలు అనేవి సూక్ష్మ స్థాయిల వద్ద తమ సహజ ధోరణికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉండడం వల్ల వీటి ధర్మాలను అధ్యయనం చేయడానికి సూక్ష్మ సాంకేతిక రంగానికి సంబంధించిన శాస్త్రవేత్తలు మరింత లోతైనటువంటి పరిశోధనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇలా పరిశోధనలు చేసేటటువంటి క్రమంలో ఉపయోగపడేటటువంటి ఒక ఉపకరణంగా మనకు స్కానింగ్ టన్నెలింగ్ మైక్రోస్కోప్ అనేది కనిపిస్తూ ఉంది. స్కానల్ టన్నెలింగ్ మైక్రోస్కోప్. సో దీని సహాయంతో పరమాణువులను వాటి సూక్ష్మ స్థాయిల వద్ద నిర్దిష్టంగా గమనించేటందుకు వీలు కలిగింది. తద్వారా దీని యొక్క ఆవిష్కరణ తర్వాతనే నానో టెక్నాలజీ అనేది గణనీయంగా అభివృద్ధి చెందినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో అందుకోసమే గేర్డ్ బిన్నింగ్ వంటి వారికి ఇక్కడ నోబెల్ ప్రైజ్ అందించినట్లుగా మనకు కనిపిస్తుంది ఈ స్కానల్ టన్నెలింగ్ మైక్రోస్కోప్ ఆవిష్కరణ ద్వారా. సో ఇక్కడ పరమాణువులను సూక్ష్మ స్థాయిల వద్ద గనక గమనించినట్లయితే వాటి యొక్క ధర్మాలు మనకు తెలిసేటటువంటి వీలుంది. తద్వారా ఇలాంటి ఆవిష్కరణలు మరిన్ని జరిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి సమస్త లక్షణాలను ఆమూలాగ్రం పరిశీలించేందుకు మనకి ఇక్కడ ఎక్కువ అవకాశం అనేది కలుగుతూ ఉంది. అదేవిధంగా చూస్తే మానవ కేశాలను దహనం చేసినప్పుడు, అంటే బూడిద చేసినప్పుడు లేదా కాల్చినప్పుడు వెలువడేటటువంటి బూడిదల నుంచి నైట్రోజన్ సంబంధితమైనటువంటి సూక్ష్మ పరమాణువులను ఐడెంటిఫై చేయడం జరిగింది, ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. వీటి ద్వారా అతి పలుచటి తాకే తెరలను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నట్లుగా కనుక్కోవడం జరిగింది. ఇవి ఏంటంటే తక్కువ శక్తిని ఉపయోగించుకొని తిరిగి శక్తిని వెదజల్లేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. సో ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకు టచ్ స్క్రీన్స్ అంటాం కదా, ఈ టచ్ స్క్రీన్స్ తయారు చేయడంలో మనకు ఎక్కువ ప్రాధాన్యతను కలిగినటువంటి ధర్మాలుగా మనం ఇక్కడ చూస్తాం. సో ఈ రకమైనటువంటి నైట్రోజన్ సూక్ష్మ పరమాణువుల సహాయంతో మడత పెట్టగల, అంటే మ్యాపుల మాదిరిగా ఫోల్డ్ చేయగలిగేటటువంటి టచ్ స్క్రీన్స్ని కూడా మనము తయారు చేసేటందుకు వీలుంటుంది. తద్వారా తక్కువ శక్తిని ఉపయోగించుకొని నాణ్యతతో కూడినటువంటి చిత్రాలను ఇవి ఏర్పాటు చేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ఈ రకమైనటువంటి ఆవిష్కరణల ద్వారా ఎంటర్టైన్మెంట్ రంగంలో సైతం మనము గణనీయమైనటువంటి పురోభివృద్ధిని సాధించేటందుకు అవకాశం ఉంది. రైట్, ఇక్కడ బక్మిన్స్టర్ పుల్లరిన్ యొక్క ఆవిష్కరణతో మొదలు పెట్టుకొని కార్బన్ నానో ట్యూబ్స్, అదేవిధంగా గ్రాఫీన్ మరియు గ్రాఫైట్కు సంబంధించినటువంటి ఆవిష్కరణలతో నానో టెక్నాలజీ అనేది కొత్త పుంతలు తొక్కడం జరిగింది. తద్వారా ఎలక్ట్రానిక్ రంగంలో కావచ్చు, శక్తి రంగంలో కావచ్చు, అదేవిధంగా సమాచార నిల్వకు సంబంధించినటువంటి ఉపకరణాలకు సంబంధించి గణనీయమైనటువంటి అభివృద్ధి రావడం జరిగింది. అదేవిధంగా ఆటోమొబైల్ టెక్నాలజీ సైతము ఇక్కడ గణనీయంగా ప్రభావితం కావడం జరిగింది. సిఎన్టీ అంటే కార్బన్ నానో ట్యూబుల యొక్క ఉపయోగంతో ఇది ఉక్కు కంటే తేలికైనది మరియు దృఢమైనటువంటి పదార్థంగా మనం ఇక్కడ చెప్పుకున్నాం. తద్వారా ఆటోమొబైల్ రంగంలో ప్రస్తుతం ఉన్నటువంటి వాహనాల యొక్క పరిమాణాన్ని తగ్గించవచ్చు మరియు తేలికగా మార్చవచ్చు. అదేవిధంగా మరింత దృఢత్వాన్ని సంతరించుకునేటటువంటి వాహనాలను తయారు చేసేందుకు ఎక్కువ అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. అదేవిధంగా చూస్తే సమాచార నిల్వకు సంబంధించి చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి స్టోరేజ్ డివైజెస్తో కంపేర్ చేస్తే మరింత స్వల్ప పరిమాణంలో ఉన్నటువంటి స్టోరేజ్ డివైస్ని తయారు చేయడం అనేది మనకు పాసిబుల్ అవుతుంది. మరియు ప్రస్తుతం ఉన్నటువంటి స్టోరేజ్ డివైస్ యొక్క స్టోరేజ్ కెపాసిటీతో కంపేర్ చేస్తే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి స్టోరేజ్ డివైజెస్ అనేవి నానో టెక్నాలజీ ద్వారా మనం ఆవిష్కరించుకోవడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంది.
అదేవిధంగా చూస్తే సోలార్ ఫీల్డ్స్కి సంబంధించి అంటే సౌర విద్యుత్తుకి సంబంధించినటువంటి అంశాలలో సోలార్ ప్లేట్స్ అనేవి చాలా కీలకమైనవి. మరి ఈ సోలార్ ప్లేట్స్ అనేది ప్రస్తుతము అధిక పరిమాణంలో ఉంటాయి, అధిక బరువు కలిగినటువంటి అంశాలుగా చూస్తాం. వీటిలలో కూడా ఈ సూక్ష్మ సాంకేతికతను గనక జోడిస్తే అమాంతం సోలార్ ప్లేట్స్ యొక్క పరిమాణం గణనీయంగా తగ్గించవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సోలార్ ప్లేట్ల యొక్క సామర్థ్యాన్ని అంటే సూర్యుని నుంచి వేడిని గ్రహించి విద్యుత్ శక్తిగా మార్చేటటువంటి ఆ సామర్థ్యాన్ని మరిన్ని రెట్లు పెంచేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ ఓరియంటేషన్లో మనకు నానో టెక్నాలజీ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా చూస్తాం. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.